తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం ఘర్షణలకు దారితీసింది. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో గొడవ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, గాంధీ భవన్ లో గొడవకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? గాంధీ భవన్ లో ఈవేళ హైదరాబాద్ నియోజకవర్గం సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు విహెచ్ తో పాటు హైదరాబాద్ కు సంబంధించి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం మొదలు అయ్యే ముందే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ప్రధానంగా నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గంలో ఇటీవల పోటీ చేసిన ఉస్మాన్ ఆల్ హజ్రీల మధ్య ఈ గొడవ తెలుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూర్చున్న పొన్నం ప్రభాకర్ పక్కన మరో మంత్రి అజరుద్దీన్ కుర్చీ వేశారు. ఆ అజరుద్దీన్ పక్కన కూర్చున్న విషయంలో వీళ్ళ మధ్య గొడవ చోటు చేసుకుందని తెలుస్తుంది. ఫిరోజ్ ఖాన్ తానే కూర్చోవాలని చెప్పేసి ప్రయత్నం చేయగా ఈ కార్వానికి చెందిన ఉస్మాన్ అల్ హజ్రీ అతను ఈ ఫిరోజ్ ఖాన్ పక్కకు నెట్టేశారు. అదేవిధంగా ఇద్దరి మధ్య మాట పెరగడంతో చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ఉస్మాన్ అల్ హజ్రీ అనే అతను ఫిరోజ్ ఖాన్ గట్టిగా కొట్టడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డాడు. ఇంతలో అట్లా మంత్రులు అట్లా పార్టీ నాయకులందరూ కూడా వీళ్ళ ఇద్దరి మధ్య జోక్యం చేసుకుని ఇద్దరిని విడిచిపెట్టారు. అయితే ఈ ఘర్షణ జరిగే సమయంలో అక్కడే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అదే పార్లమెంటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు బలమూరు వెంకటరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వెంటనే వాళ్ళిద్దరిని కూడా వారించి సర్ది చెప్పారు. అయితే సమావేశం పూర్తి కాకుండానే సమావేశం మధ్యలో అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే ఈ సమావేశానికి హాజరు కావాల్సిన అజరుద్దీన్ ఈ విషయం తెలిసి బయట వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు తిరుపాల్.